ఇంతమంది ఇన్ని విషయాలు మాట్లాడారు, నాకు ఇంకా ఏముంది అని ఆలోచిస్తున్నాను. అందరూ అన్నీ చెప్పారు, అవన్నీ కూడా నిజము. మనం ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు ఆ చట్టాన్ని, రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని అమలు చేయడానికి ఇంకో ఉద్యమం రావాల్సి వస్తుంది అని అనుకోలేదు. అప్పుడు ఏదో అవుతుందేమో అని, కానీ అనుమానాలు ఎప్పటికప్పుడు ఉండనే ఉన్నాయి. ఆ రోజుల్లో మేము అనుకున్నది ఏంటంటే, ప్రతి పార్టీ కూడా 33% వాళ్ళ పార్టీలో రిజర్వ్ చేసి కనుక ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు ప్రతి పార్టీ కూడా తన కమిట్మెంట్ గురించి చెప్పేది. కానీ ఆ ధైర్యం ఎవ్వరికీ లేదు, 33% ఇవ్వడానికి ఎవరు చేయలేదు అది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉద్యమం చేసి ఆ 23లో పాస్ అయిన చట్టాన్ని ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చెయ్యాలి. అయితే మీరందరూ చాలా విషయాలు చెప్పారు కనుక నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా దృష్టిలో అది చాలా ముఖ్యమే. ఈరోజు పొద్దున్నే నేను పేపర్లో చూస్తే వెస్ట్ బెంగాల్లో వచ్చేసింది కదా వాళ్ళ ప్రభుత్వం, అంగన్వాడీలో గుడ్లు ఇవ్వడానికి వీల్లేదు, వద్దు అనేది, వెజిటేరియన్ ప్రోటీన్ అనేది చాలు అనేది వచ్చింది. ఇంకక్కడ చేయాల్సిన డీలిమిటేషను ఏవో అన్నీ, ఈ సిటిజన్షిప్ ఇవన్నీ చేశారు. అక్కడ ఎంతమందిని తీసేశారో అది కూడా మనకు తెలుసు. ఈ గుడ్డును తీసేసి అంగన్వాడీలో వద్దు అంటే, ఇది నేను ఎందుకంటున్నాను అంటే, ఎన్ని రకాలుగా ఈ వ్యవస్థను స్వాధీనం చేసుకోవాలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి ఉన్నటువంటి ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఎటువంటిది అంటే మనందరికీ తెలుసు. దీన్ని ఒక హిందూ రాష్ట్రంగా తయారు చేసి స్త్రీలను కూడా అందరూ ఒక హిందూ స్త్రీలాగా, అందరూ చాలా ఒబీడియంట్ వైఫ్ అన్న దీంతో అందరూ కూడా అట్లా ఉండాలి అన్నారు కదా. మొన్న ఈ మధ్య ఎవరో అన్నారు, ఇంతమంది పిల్లల్ని కనాలి, అవసరము, కనొద్దు, కనాలా, ఇవి కూడా వాళ్ళే చెప్తున్నారు. అంచేత ఇవన్నీ ఆలోచిస్తే అనిపిస్తుంది ఏంటంటే, ఈ వ్యవస్థను, దేశాన్ని కాదు, ఈ వ్యవస్థని పూర్తిగా మార్చి దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చేయాలి. మరోవైపు ఏమంటున్నారు, స్ట్రాటజిక్ అటానమీ కావాలి. అంటే మనకు ఆయుధాల్లో మనకు సరిపడే అన్ని ఆయుధాలు మనం చేసుకోవాలి, మనకు ఉండాలి. ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుందాము ఆయుధాలు, ఒక అటానమీ అనేది ఉండాలి అని. ఈ స్ట్రాటజిక్ అటానమీ ఏంటి? ఒకవైపు రూపాయి పూర్తి పడిపోతున్నది, మళ్ళీ స్ట్రాటజిక్ అటానమీ. ఆ రాజకీయాలు వేరు, నేను చెప్పదలుచుకోలేదు అవి. ఎందుకంటున్నాను అంటే, ఇది రాజకీయ సందర్భం ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఈ సందర్భం అనేది చాలా భయంకరంగా తయారైంది. ప్రభుత్వాలన్నా పార్టీలన్నా ప్రజలకు నమ్మకం పోయింది చాలా వరకు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇట్ థ్రైవ్స్ ఆన్ లైస్, అన్ని అబద్ధాల మీద బతుకుతుంది. ఎన్నో విషయాల్లో మనందరికీ తెలుసు, అది నేను చెప్పనక్కర్లేదు. అంచేత ఈ రాజకీయ సందర్భం అనేది ఎట్లా ఉంది అని అంటే, అసలు ఈ చట్టాన్ని అమలు చేస్తారా లేదా అనేది పెద్ద అనుమానం. అందుకే ఇంత పెద్ద ఎత్తున మనందరం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చేసినంత మాత్రాన స్త్రీల సమస్యలు తీరుతాయని కాదు, కానీ అది స్త్రీని నిలబెడుతుంది. ఒక వ్యక్తిగా, ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా తను మార్చగలగను, మనం మార్చాలి ఈ వ్యవస్థను అనే దృష్టితో మనం తప్పకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలి. అందుకే అది వచ్చినంత మాత్రం, ఏ చట్టం వచ్చినా కానీ అది వెంటనే అమలవుతుంది, చక్కగా అవుతుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు మనం ఆలోచించాలి, ఏ సందర్భంలో ఈ డీలిమిటేషన్, వీటిని అడుగుతున్నారు. సిటిజన్షిప్ రైట్ అంతా పూర్తి మార్చుతున్నారు. ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో చేయాల్సింది చేశారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే చెయ్యరని నమ్మకమే ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు కనుక గట్టిగా ఉండి, తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి వాళ్ళు గట్టిగా ఉండి స్త్రీలు తమ ఉద్యమాన్ని బలపరిచి ముందుకు పోయినట్టయితే ఇక్కడ అమలు చేయాలి మొదలు. ఇప్పుడు ఎన్నో విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం అంటుంది కదా, తెలంగాణ ఇస్ ఫస్ట్ ఇన్ ఎకానమీ, తెలంగాణ ఇస్ ఫస్ట్ ఇన్
AI, lot of things which we appreciate. కానీ మరి ఇది కూడా అట్లా అమలు చేసేస్తే బాగుంటుంది. అందుకే నాకు అనిపిస్తుంది ఈ రాజకీయ సందర్భం అనేది ఎట్లా తయారైంది అంటే, ప్రజలకు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఏం చేసినా మనం నమ్మకం అనేది పోయింది. దెర్ ఇస్ నో ట్రస్ట్ అమంగ్ పీపుల్ యాజ్ టు వాట్ దే ఆర్ డూయింగ్. పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి ఏ సూత్రాన్ని కూడా ఎంతవరకు అమలు చేస్తున్నారు అసలు తెలుసా వీళ్లకు కొంతమందికి అనిపిస్తుంది. సారీ టు సే దట్, బట్ మెనీ పొలిటికల్ లీడర్స్ హు ఆర్ ఇన్ పవర్ డూ నాట్ నో what is parliamentary democracy, what are the rules of parliamentary democracy, how do we follow them. అన్ని విధాల వాటిని నాశనం చేసి, అన్ని విధాలుగా వాటిని వైలేట్ చేసి, పార్లమెంట్కు కానీ అసెంబ్లీలకు కానీ వచ్చి మాట్లాడి ప్రజల ఎదుట నిలబడి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టబడి ఇవన్నీ కూడా పోయినాయి. మేము చదువుకుంటున్న రోజుల్లో శాంతాగు డిగ్రీ పార్లమెంట్లో డిబేట్స్ అవుతూ ఉంటే ఎంత ఆసక్తితోటి మేము వినేవాళ్ళం. ఇప్పుడు తిట్ల పురాణం, పొద్దున్నే లేస్తే పేపర్లో తిట్ల పురాణం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ వ్యవస్థ అనేది ఎంత జిగజారిపోయింది అంటే, దీన్ని మనం ఆలోచించాలి, దీన్ని ఎట్లా బాగు చేయాలి అనేది. అయితే స్త్రీల ఈ చట్టాన్ని కనుక మనం అమల్లో తేగలిగినట్లయితే ఈ వ్యవస్థను కూడా మార్చాలి. మనకు హక్కు వచ్చింది ఇంకా చాలు అని అనుకుంటే కుదరదు, అది అస్సలు కుదరదు. యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ సిస్టమ్, critically understand what is happening, and if we achieve this law, and if we do get 33% reservation, how do we change the system? ఈ వ్యవస్థను మనం ఏ విధంగా మార్చగలుగుతాం? మనకు హిందూ రాష్ట్రాలు, ముస్లిం రాష్ట్రాలు వద్దు. వీ నీడ్ ఎ సెక్యులర్ సిస్టమ్, సెక్యులర్ స్టేట్. ఇవన్నీ కూడా ఆలోచించి ఎందుకు మనకి హక్కు అవసరము, ఈ రిజర్వేషన్ బిల్ అనేది ఎందుకు అవసరము, దాన్ని ఎట్లా అమల్లో పెట్టాలి, ఎందుకు అమల్లో పెట్టాలి, ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలి అనే విషయం గురించి తప్పనిసరిగా ఆలోచిస్తూనే మనం ఈ ఉద్యమాన్ని సాగించాలి. ఎప్పటికప్పుడు ప్రతి ప్రశ్న వేస్తూ ముందుకు సాగాలి. నేను ఒక విషయం చెప్తాను. ఐ కంగ్రాచులేట్ కవిత మేడం ఫార్ కమింగ్ అవుట్ ఆఫ్ whatever party she is. And I hope, my only hope is there will be some following of democracy, federalism. అన్నిటికంటే అది మీరు దాంట్లో రాశారు కూడా, ఫెడరల్ సిస్టమ్ అనేది పూర్తిగా నాశనం అవుతున్నది. విద్యా వ్యవస్థ నాశనం అయ్యింది. దీన్ని నిలబెట్టాలి మళ్ళీ ఒక సెక్యులర్ ప్రిన్సిపల్స్ మీద అంటే చాలా పెద్ద ఉద్యమం కావాలి. దానికి జరుగుతున్నాయి, ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. So, let us hope. I mean, the example of a woman don't talk politics, వాళ్ళకి రాదు అనడం అంటే there are examples of how women come out. అంచేత ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటి అంటే, with a hope that this movement for implementation of the law of Reservation Act of 2023 అది అమల్లో పెడతారు. పెట్టిన తర్వాత స్త్రీలందరూ కూడా ఆలోచించి, మనందరం కూడా ఆలోచిస్తుంటేనే ఇంతవరకు వచ్చాం మనం, లేకుంటే రాము. సో ద సేమ్ థింగ్ షుడ్ అప్లై టు ద లా. ఎనీ లా దట్ వీ బ్రింగ్ మస్ట్ క్రిటికలీ అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. విత్ దాట్ హోప్, ఐఎమ్ ష్యూర్ వీ విల్ ఆల్ గో ఫార్వర్డ్. ఇంకా ముందుకు సాగి ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ, ఎప్పటికప్పుడు బలపరుస్తూ, ఈ చట్టాన్ని కనుక అమలు చేయాలి అని ప్రతి పొలిటికల్ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద కూడా దృష్టి పెట్టాలి. వ్యవస్థ మారుతున్నప్పుడు ఆ వ్యవస్థను సరిదిద్దడం కూడా మన పని, మనదే ఆ బాధ్యత. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.